విజయవాడలో అదృశ్యమైనటువంటి ఈ గాదా సాయి కృష్ణ కేసులో 3 కీలకమైన డెవలప్మెంట్స్ జరిగినాయి. అందులో ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సిఐ నాగరాజు మీద హత్య, అక్రమ నిర్బంధం కేసులు పెట్టారు. నేరుగా హత్య కేసే పెట్టడం విశేషంగా చెప్పుకోవాలి. రెండో డెవలప్మెంట్ ఏంటంటే కోర్టు వారు పోలీసులకి ఈ కేసుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచడానికి సంబంధించి ఆ వివరాలు కూడా చెప్తాను. మూడోది, చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించాలని చెప్పి ఆల్రెడీ ఆదేశించారు. ఆ ప్రకారం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ని విచారణ అధికారిగా నియమించారు. ఈయన ఆల్రెడీ గురువారం నాడు కృష్ణాలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి రికార్డుల్ని, ఆధారాలని పరిశీలించారట. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సిఐ నాగరాజు మీద హత్య కేసు నమోదైంది. చాలా పత్రికల్లో, వార్తల్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు అని చెప్పి రాశారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ల కింద సిఐ నాగరాజు మీద కేసు పెట్టారు అనేది నేను పరిశీలించాను. వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఏమనుందంటే బిఎన్ఎస్ సెక్షన్ 103(1), సెక్షన్ 127(2), సెక్షన్ 127(6) ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత కింద పెట్టారు. ఇందులో 103(1) ఏమో డైరెక్ట్గా ఛార్జ్ ఆఫ్ మర్డర్, హత్య చేశారు అనేటువంటి ఆరోపణ. ఇక సెక్షన్ 127(2), 127(6) ఏమో అక్రమంగా నిర్బంధించారు అనే దాని కింద. అలాగే సెక్షన్ 238 ఏమో ప్రొసీజరల్ సెక్షన్ అంటే ఇది ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనే దానికి సంబంధించి. అంటే నాగరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా, బహుశా దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏమీ ఫాలో కాలేదు అనే దాని కింద పెట్టిన సెక్షన్ అని చెప్పి అనుకోవాలి. నేరుగా సెక్షన్ 103(1) అంటే హత్యారోపణకు సంబంధించిన సెక్షనే పెట్టారు అంటే ఇది చాలా సీరియస్ కేసే అవుతుంది. సో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు, ఆవిడ స్వయంగా వెళ్ళిందట. వెళ్ళి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు గారిని కలిసి ఫిర్యాదు ఇచ్చిందట. దాని మీద ఆయన కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశించాడు. దీంతోపాటు పోలీస్ స్టేషన్ లెవెల్లో ఈ కేసుని దర్యాప్తు చేయాలి కదా, అందుకోసం అని చెప్పి ఒక ఏసీపీ దైవప్రసాద్ ఆయన పేరు, ఆయనకి ఈ దర్యాప్తు బాధ్యతలను అప్పచెప్పారు. ఇక నెక్స్ట్ డెవలప్మెంటు విజయవాడ కోర్టు ఉత్తర్వులు దీని మీద ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలి అని. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, గత నెల రోజుల నాటి పూర్తి సీసీటీవీ ఫుటేజ్ని ఎక్కడా కూడా డిలీట్ చేయకుండా, ట్యాంపర్ చేయకుండా దాన్ని భద్రపరచండి, ప్రిజర్వ్ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశించింది. ఎందుకంటే ముందు ముందు అది ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటే కాల్ డేటా అండ్ టవర్ లొకేషన్స్ను కూడా గుర్తించి ఆ డేటాను కూడా భద్రపరచాలన్నారు. అంటే సిఐ నాగరాజు, అలాగే ఈ సాయి కృష్ణ, అలాగే విజయలక్ష్మి, ఎందుకంటే ఆవిడకి కూడా ఫోన్లు చేశారు కదా పోలీసులు, వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా రికార్డుల్ని అంటే సిడిఆర్ అంటారు, దాంతోపాటు టవర్ లొకేషన్ వివరాలని అన్నింటినీ సేకరించి వాటిని భద్రపరచండి అన్నారు. సో ముందు ముందు కేసు విచారణలో ఇవన్నీ చాలా కీలకమైన ఎవిడెన్స్గా ఉంటాయి. సో సాయి కృష్ణ కేసులో ఈ రెండు కూడా సరైనటువంటి స్టెప్పులు. దీన్ని బట్టి ఈ కేసులో అడుగులు సరైన మార్గంలోనే పడుతున్నాయని చెప్పి అనుకోవచ్చు ఇప్పటి వరకు. ఇక జూన్ 29వ తేదీన పోలీసులు సాయి కృష్ణని ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో, కోర్టు ఆదేశాల మేరకి. ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు కోర్టు ఎట్లా స్పందిస్తుంది, ఈ కేసు ఎట్లా ముందుకు వెళుతుంది అనేది చూడాలి.